ఇటువంటి ఈ కేసుని మరి ఆ రావణ్ అన్న వ్యక్తిని నన్ను కూడా 2 ఇంటర్వ్యూలు చేశాడు. ఓకే, ఆ ఇంటర్వ్యూల వరకు కొంత సభ్యత సంస్కారాలతోనే నడిచాయి. అతని తరపున వాదించే ఒక లాయర్ అఫ్కోర్స్ నిన్న ఒక ఇంటర్వ్యూలో విపరీతంగా వాసన వచ్చే విధంగా అతను నోటి విరోచనాలు చేసుకున్న తీరు ప్రజలే చూశారు. దాని కిందే కామెంట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా నేను ఆ మౌత్ మోషన్ వ్యక్తి గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. అతని అక్కినేని అభినయాలు వీటి గురించి అంటే నాసిరవారి ఫేవరెట్ అనుకుంటాను. కొంచెం ఇలా అలా కాస్త ఆ ఎక్స్ప్రెషన్స్ నాసిరవారు చేస్తే బాగుంటుంది. సరే ఓకే, ఇప్పుడు అభినయం జోలికి అనవసరం. సరే ఫైనల్గా మరి నిన్న మరి ఆ కోర్టులో అంతిమంగా పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతంగా నోరు పారేసుకున్న జోసెఫ్ ఎలియాస్ రావణ్, ఎవరైనా సరే మీకు నచ్చిన మతం గురించి మీరు మాట్లాడుకోండి, పక్క మతం గురించి దయచేసి కించపరచకండి. మీకు హిందూ మతం ఇష్టం లేదు, ఓకే ఊరుకోండి. రావణుని ఎందుకండి? పురాణ పురుషుడు రాముడు కొన్ని ఉత్తమ విలువలు కలిగిన పురుషోత్తముడిగా, ప్రజలకు ఒక ఆదర్శ వ్యక్తిగా, ఆదర్శ పరిపాలకుడిగా, ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ఎందరో ఉన్నారు. వారి మనోభావాల్ని కించపరచవలసిన అవసరం లేదు. సనాతనం అంటే దానికి ఒక విపరీతమైన అర్థం చెప్పి ఇలా మరి విచ్చలవిడిగా నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశభక్తి లేదు, ఐఆమ్ అండర్లైనింగ్, మీరు సరిగ్గానే విన్నారు అనే మాటలో అది మంచిది కాదు. రావణ్కైనా శ్రావణ్కైనా ఎవరికైనా కూడా అటువంటి మాటలు మంచివి కాదు. నిన్న శ్రావణ్ కుమార్ ప్రజల్లో నేను ఏనాడు అనని మాటలు అన్నట్టుగా 3 మేకులు 2 చెక్కలు దేవుడిగా జీసస్ క్రైస్ట్ని నేను అభివర్ణించినట్టుగా దుష్ప్రచారం అతను చేస్తున్నాడు. భగవంతుని సాక్షిగా నేను అటువంటి మాటలు మాట్లాడలేదు. నేను మాట్లాడింది నా వెన్నంటి వచ్చిన ఒక జన సైనికునికి నుదుటిపై మేకు, ఒక చెక్కకి మేకు పెట్టి నుదుటిపై దగ్గొడితే ఈ మేకులు కొట్టడం ఏంటి అని నేను మాట్లాడా. అది కూడా కత్తితో పడటం చూసాం, చాకుతో పడటం చూసాం. ఈ మేకుతో నవరగంత మీద కొట్టడం ఏంటి, ఈ మేకేంటి అని నేను ఆ ఇన్సిడెంట్ని నేను ప్రశ్నిస్తే దాన్ని దేవుడికి అన్వయించి మరి మాట్లాడారు. నేను సరే 2-3 సార్లు క్లారిఫై చేశా. కానీ కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ ఇష్యూ గురించి రఘురామకృష్ణరాజు జీసస్ క్రైస్ట్ని అలా మేకుల దేవుడు, చెక్కల దేవుడు అని అనకుండా ఉండవలసింది అని చెప్పి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడటం చూసి, ఓహో ఈ విషయం ప్రజలకి చేరలేదా అనే విషయాన్ని నేను పూర్తిగా క్లారిఫై చేయటానికే ఈ చిన్న ఈ వీడియోని నేను టెలికాస్ట్ చేస్తున్నా. నాకు క్రైస్తవం అంటే గౌరవం, హిందూ మతం అంటే ప్రేమ, ఇస్లాం అంటే గౌరవం ఉన్నాయి. నేను ఎప్పుడూ ఏ మతాన్ని కించపరచను. రాజ్యాంగాన్ని గౌరవించమనే నేను చెప్తున్నాను. ఆ రాజ్యాంగం గురించి మాట్లాడితే నా 4 కోసి డిప్యూటీ స్పీకర్ 4 కోసి డిప్యూటీ సీఎంకి పంపుతానని చెప్పి మాట్లాడిన మాటల్ని మరి ఖండించాలి, అటువంటి వారిపైన చర్య తీసుకోవాలి అని చెప్తే
చర్య తీసుకునే దమ్ముందా? చూద్దాం, రాష్ట్రం ఏమైపోతుందో చూద్దాం అని మరి రాష్ట్ర ప్రభుత్వాన్నే, శాంతి భద్రతలనే మరి సవాల్ చేస్తున్న ఆ వ్యక్తిని మరి చూస్తూ ఊరుకుంటారా, లేక చర్యలు తీసుకుంటారా అనే దాని మీద నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. నేనైతే ఇవాళ కాకపోతే రేపు రావణ్కి 5 రోజులు పట్టింది, అలా శ్రావణ్కి 50 రోజులు పట్టొచ్చు. చూద్దాం. ప్రభుత్వాన్ని నమ్మిన వ్యక్తిని, పోలీస్ వ్యవస్థను నమ్మిన వ్యక్తిగా, ముఖ్యమంత్రి గారి సమర్థ నాయకత్వం మీద పూర్తి విశ్వాసం ఉన్న వ్యక్తిగా రాబోయే రోజుల్లో ఆలస్యం అయినప్పటికీ, ఎన్ని బెదిరింపులు ఎలా చెప్పి బెదిరించినప్పటికీ తప్పకుండా, నువ్వు ఎన్ని అబద్ధాలు నా మీద నోటుకొచ్చినట్టు వాగి ప్రచారం చేసినప్పటికీ, yes, I am very sure in coming days justice would be done. Thank you.